అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. చిన్నారి జాహ్నవి కేసులో ఒక కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి మిస్సింగ్ అనే కరపత్రాలు ఈ యొక్క హోర్డింగ్లపై కావచ్చు, మున్సిపాలిటీలోని గోడలపై కావచ్చు, సో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్లాన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్ పై. చిన్నారి మిస్సింగ్. సో జ్ఞానేశ్వరి అగ్రహారంలో ఈ అమ్మాయి తప్పిపోయింది, కనబడట్లేదు. అయితే పోలీసులు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్ కావచ్చు, దాని మీద చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సరిగ్గా 25 రోజులుగా చిన్నారి జాడ ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. పోలీసులు ప్లాన్ ఏ ఫెయిల్ అయిన తర్వాత ప్లాన్ బికి వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో చిన్నారి దొరకాలంటూ కూడా అటు సిహెచ్ అగ్రహారం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పూజలు పునస్కారాలు పాప సేఫ్గా రావాలని కోరుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ప్లాన్ సి అమలు చేస్తున్నారు. ప్లాన్ ఏ అమలు చేశారు, జస్ట్ గాలింపు చర్యలు చేపట్టారు డ్రోన్లతో. ఫారెన్సిక్ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎక్కడా కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అంటే పాప లోపలికి వెళ్ళలేదని ఫిక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ ఈ యొక్క కుక్క, పెంపుడు కుక్క ఊళ్ళోని వినాయకుడి గుడి దగ్గర తిరగటాన్ని గమనించిన పోలీసులు ప్లాన్ బి అమలు చేశారు. సో ప్లాన్ బిలో దాదాపుగా ఒక 4800 కాల్స్ని అనలైజ్ చేసిన తర్వాత కొంతమంది సస్పెక్ట్ కోసం చూశారు. సో వాళ్ళ కోసం ఇంకా స్టిల్ గాలింపు కొనసాగుతుంది. అంతేకాకుండా 12 టీములుగా ఏర్పడి ఆ పాప కోసం పోలీసులు వెళ్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆ యొక్క భవానీ గణేష్లను, అయితే చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మా నాన్నను వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో పాపను తెప్పిస్తామని చెప్పారు. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి వంగలపూడి అనిత దాదాపుగా 12 టీములని సపరేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపించేశారు. సంచార జాతులు, లేకపోతే అక్కడ ఉండే జీడిపెక్కల వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు, సో ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనేది ఆ యొక్క సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్లో ఎవరైతే ఉంటారో అక్కడ, అంటే ఆ చుట్టుపక్కల ఆ పాప తప్పిపోయిన ఒక 10 km రేడియస్లో జీడిపిక్క తోటలు ఎక్కువ ఉంటాయి. ఇటు పామాయిల్ కావచ్చు, జీడిపిక్కలు కావచ్చు ఉంటాయి. సో తోట ఈడిపోయిన తర్వాత ఆ జీడిపిక్కల కోసం ఎక్కడెక్కడి నుంచో సంచార జాతులు వచ్చి ఆ అడవుల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఎలకల్ని, పిట్టల్ని వాళ్ళు అక్కడే చంపుకొని తినేసి, ఆహారంగా తినేసి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు అడవిలోనే ఫ్రెష్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ బారిన పడిందేమో అని దాదాపుగా ఒక 1 వీక్ నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పాప లేదు. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ప్లాన్ సిని అమలు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి మిస్సింగ్ అయినటువంటి కరపత్రాలను అయితే మున్సిపాలిటీ దగ్గర ఉన్నటువంటి బోర్డ్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, చిన్న చిన్న అంటే ఇంటి బయట ఏదైతే నో పార్కింగ్ బోర్డులు పెడతారో మ్యాక్సిమం అలాంటివి ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు. మరి చిన్నారి జాడ ఇకనైనా దొరుకుతుందా అనే ఆశతో వాళ్ళ అమ్మ భవానీ నిజంగా మంచం ఎక్కింది. రీసెంట్గానే ఆవిడ ఆపరేషన్ చేయించుకున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ చెల్లి పుట్టినప్పుడు. సో దాని తర్వాత ఆవిడ హెల్త్ మరింత సిక్ అయిపోయింది. అండ్ దాని తర్వాత జ్ఞానేశ్వరి మిస్ అవ్వడం, సో తలకు మాట చెప్పడం. అంతకుముందు ఒక జ్యోతిష్కుడు వచ్చి, అసలు నిజంగా అర్థం కాదు ఈ జ్యోతిష్కులు ఎంత దారుణంగా వాళ్ళ ఫేమ్ కోసం ఇదవుతున్నారంటే, అంతకుముందు ఒక అతను వచ్చి, కర్నూలు నుంచి వచ్చిన ఒక అతను భూమిలో కలిసిపోయిందని చెప్పాడు, మీ పాప భూమిలో ఉందని చెప్పాడు. అండ్ దాని తర్వాత ఇంకొక జ్యోతిష్కుడు వచ్చి, లేదు సరిగ్గా మీ ఇంటి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్గా ఉందని చెప్పాడు. అంటే ఇలాంటివి నిజంగా చెప్పుకోవడానికి, వాళ్ళ ఫేమ్ అవ్వడానికి బాగానే ఉంటాయి. కానీ వాళ్ళ ఆచూకీ కోసమో ఈ యొక్క, అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇది, వీళ్ళ పాప ఆచూకీ కోసం వాళ్ళు ఎంతో కొంత ట్రై చేస్తే నిజంగా చాలా బాగుంటుంది, చాలామంది హర్షిస్తారు. అంతే తప్ప వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, సోషల్ మీడియా ముసుగులో ఒక మాట మాట్లాడేసి వాళ్ళు వైరల్ అయ్యేలా చేసుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకాస్త కొంతమంది అయితే చిన్నారి చెరువులో మునిగిపోయిందనో, లేకపోతే బోరుబావిలో చిన్నారి అనో, ఇలాంటి ఘోరమైన థంబ్నెయిల్స్ మనం కొద్ది తొలగి చూస్తూ ఉన్నాం. నిజంగా పాప ఎక్కడున్నా కానీ సేఫ్గా ఉండాలనే మనం టీవీ మొదటి నుంచి కోరుకుంటుంది. ఈవెన్ మనం టీవీ టీం అక్కడ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా, సో అక్కడ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా
వాళ్ళకి అంటే కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేస్తున్న తర్వాత అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులతో, పోలీసులతో, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడిన తర్వాత పాప అడవిలోకి వెళ్ళే ఇది ఛాన్స్ లేదు. సో ఇప్పటిదాకా మీ వెంట తప్ప ఇంటి చుట్టూ ఒక 20 మీటర్స్ రేడియస్లో తిరిగింది తప్ప ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దాటి వెళ్ళే ప్రయత్నం అయితే పాప చేయదు. సో అదే మనం కూడా వాళ్ళకి చెప్పి భరోసా ఇచ్చాం. అండ్ ఆ తర్వాత పోలీసులు ప్లాన్ బి అప్లై చేశారు. అండ్ ఇప్పుడు ప్లాన్ సి అప్లై చేస్తున్నారు. నిజంగా చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని చాలామంది అంటే హేమీ ఆఫీసర్లు రంగంలో దిగారు. ఆ పెద్దాపురం డివిజన్ డిఎస్పీ కావచ్చు, అండ్ ఇక్కడ కాకినాడ జిల్లా ఎస్పీ కావచ్చు. సో వీళ్ళందరూ అంటే చాలా పెద్ద ఎత్తున ఇటు అటవీ శాఖకు సంబంధించిన కీలక ఉన్నతాధికారులు కావచ్చు, అండ్ లోకల్ రెవెన్యూ టీం కావచ్చు, తుని పోలీసులు కావచ్చు. సో వీళ్ళంతా చాలా జాగ్రత్తగా అసలు పాప ఎక్కడుంది, ఏదన్నా ఒక్క క్లూ దొరకకపోతా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 25 డేస్ నుంచి ఆ పాప కోసం వెళ్తున్నారు. ఒక్క క్లూ అయినా దొరకకపోదా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మా నాన్న మీద లేకపోతే ఆ పాప మీద ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనం టీవీ మొదటి నుంచి ఆ పాప అంటే కిడ్నాప్ అనే మనం మాట్లాడుకుంటున్నాం. సో చాలామంది కామెంట్స్ పెట్టారు, మీరు ఎలా చెప్పేస్తారు కిడ్నాప్ అని చెప్పి. సో దానికి కూడా మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ రోజు వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో కూడా వాళ్ళు చాలామంది అగ్రి అయ్యారు. అండ్ నేను అక్కడికి వెళ్ళి ఏదైతే తుని గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు. అంటే నిజంగా పాప బతికుండాలి, పాప సేఫ్గా ఇంటికి రావాలి అనే ఒక మానవతా ఉద్దేశంతో మాత్రమే మనం టీవీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్లాన్ సి అప్లై చేస్తున్నారు పోలీసులు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా కొన్ని కాల్స్ మెచ్ చేశారు ప్లాన్ బిలో భాగంగా. దానికి సంబంధించి ఒక కీలకమైన క్లూ కుక్క కూడా అనంతలోకాలకు వెళ్ళడం మనందరం చూసాం. అండ్ దానికి సంబంధించి కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయి. మీన్స్ బెంగతోనే చనిపోయింది, ఎవరు దానికి హామ్ చేయలేదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమైనటువంటి సిచ్యువేషన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు పాప ఎలా ఉంది, ఎక్కడ ఉంది? నిజంగా ఒకవేళ అంటే గిట్టని వాళ్ళే తీసుకెళ్లారా, లేదంటే సంచార జాతులు తీసుకెళ్లారా, ఎవరు పాపని తీసుకెళ్లారు అనే విషయం నిజంగా చాలా ఇబ్బందికరంగా మారిన సిచ్యువేషన్ ఎలాంటి నేపథ్యంలో. సో ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పాప ఆచూకీ దొరికితే ₹1,00,000 బహుమతి ఇస్తామని చెప్పి పోలీసులు ప్రకటించారు. అండ్ దానికి సంబంధించిన తుని రూరల్ పిఎస్ఐ అయితే ఉంటుందో అక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో పాప మస్ట్గా దొరకాలని అందరం ఆశిద్దాం. సో నిజంగా వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో గణేష్, భవానీ, సో వాళ్ళు చాలా ఇన్నోసెంట్స్, వాళ్ళు చాలా చితికిపోయారు, మానసికంగా నలిగిపోయారు, చాలా కంటే చాలా కృంగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వెళ్ళాల్సిన వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసిరండి తప్ప కుదిరితే మీకు కుదిరింది. ఎందుకంటే చాలామంది టీం వెళ్ళారు, అంటే కరాటీ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది అంటే హైదరాబాద్కి రండమ్మా, ఇక్కడ అడవిలో మీరేం చేస్తారు, సో అక్కడికి వస్తే జాబ్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి కొంతమంది ఆఫర్ చేయడం జరిగింది. ఈవెన్ మనం టీవీ కూడా ఆఫర్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మకే నేను చెప్పాను, ఎవరైతే భవానీ గారికి, ఆవిడ చిన్నారిది ఏదో తెలిసిన తర్వాత మేము బయటకు వద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడే కాదని చెప్పారు. సో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి బయటికి రండి తప్ప సో వాళ్ళ మీద ఇంకా అంటే మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ చిన్నారి వస్తుందా రాదా, ప్రాణాలతో ఉందా లేదా అనే అన్ని డౌట్లు ఉంటే వాళ్ళ మీద మాట్లాడి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే మాటలు ఇంకా చేస్తే నిజంగా అది అంటే మానవత్వానికి ఒక వరస్ట్ సినారియో అనమాట. సో ఏదైనప్పటికీ పాప సేఫ్గా రావాలని మనం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.